హాయ్ అండి, ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోంగూర బోటి అండి. ఈ కాంబినేషన్లో కర్రీ వండుకుంటే చాలా బాగుంటుంది. ముందుగా బోటిని శుభ్రంగా ఉప్పు పసుపు వేసి స్మెల్ లేకుండా వాష్ చేసుకోండి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఒక కుక్కర్లోకి బోటి అంతా వేసుకొని అందులో మళ్ళీ ఉప్పు పసుపు వేసి కొంచెం వాటర్ వేసి మూత పెట్టి ఒక 6 విజిల్స్ వరకు వచ్చే వరకు ఉడికించుకోండి. ఇప్పుడు ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి శుభ్రంగా వాష్ చేసుకున్న గోంగూరని వేసుకోవాలి. ఇలా మొత్తం గోంగూర అంతా వేసుకున్న తర్వాత మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూస్తే గోంగూరలో ఉన్న వాటర్ అంతా కూడా వస్తుంది. ఇప్పుడు ఈ వాటర్తో గోంగూర బాగా ఉడుకుతుంది. కలుపుతూ ఉడికించుకోవాలి. చూడండి, గోంగూర మొత్తం ఉడికిపోయింది. ఇప్పుడు గరిటెతో మెత్తగా మెదుపుకోవాలి. మీకు ఇంకా మెత్తగా కావాలంటే గోంగూరని మిక్సీ వేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని అందులో 2 గరిటెల నూనె వేసుకోండి. ఇప్పుడు నూనె వేడైన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కూడా వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయ తొందరగా వేగటానికి కొంచెం ఉప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి కొంతసేపు మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత తీసి ఉల్లిపాయ మంచి రంగు వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి. చూడండి, ఉల్లిపాయ బాగా వేగింది. ఇప్పుడు ఇందులో టమాటా ముక్కల్ని వేసుకొని వేయించుకోవాలి. టమాటా ముక్కలు మెత్తగా ఉడకడానికి మూత పెట్టి మగ్గించుకోండి. ఇప్పుడు టమాటా మెత్తబడిన తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు, 2 టీ స్పూన్ల కారం, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ మసాలాలు మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసి మూత పెట్టి నూనె పైకి తేలేంత వరకు కూడా ఉడికించుకోవాలి. ఇలా నూనె పైకి తేలిన తర్వాత ఒకసారి కలుపుకొని ఇప్పుడు ముందుగా ఉడికించుకున్న బోటిని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఈ మసాలా అంతా ఈ బోటికి పట్టేటట్టు కలుపుతూ ఒక 4-5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కూర ములిగేటట్టుగా వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత కలుపుకొని కూర కొంచెం దగ్గర పడేంత వరకు మూత పెట్టి కొంతసేపు ఉడికించుకోవాలి. ఇలా కూర దగ్గర పడిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న గోంగూరని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కూర అంతా కలిసేటట్టుగా బాగా కలుపుకొని మూత పెట్టి ఇంకొక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ అంతా పైకి తేలి ఉంటుంది. ఇలా ఆయిల్ పైకి తేలితే మనకి కూర రెడీ అయిపోయినట్టే. ఎంతో రుచిగా ఉండే గోంగూర బోటి రెడీ అయిపోయింది. బోటి తినని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఇలా ఒకసారి ట్రై చేయండి. వేడి